ఏహే ఎక్కడిది తెలంగాణ రాజకీయాలు మొత్తం హీట్ మీద ఉన్నాయి. మొన్నటిదాకా ఎలక్షన్ ప్రచారం, ఓట్ల లెక్కింపు, సీఎం ప్రమాణ స్వీకారం మీద వార్తలు నడిచినాయా? ఇక ఇప్పుడు అసెంబ్లీల అధికార ప్రతిపక్షం నడుమ మొత్తం దద్దరిల్లిపోతున్నది. నిన్నటికి నిన్న రాష్ట్ర అప్పుల మీద అధికార ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు వేలినయా? ఇగో ఇవాళ కరెంట్ అప్పుల మీద విడుదల చేసిన శ్వేతపత్రంలోని ఇంకింత లాడాయి నడిచింది. చలో ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అట్లా అసెంబ్లీకి పోయేద్దాం పాండ్రి. ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పుల పాలు చేసి ఈయనంటాడు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయిల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈ రోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడైతే వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్క రోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా. అధ్యక్ష నేను కూడా మాట్లాడదు అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. నాకు తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. ఇప్పుడు వారు మాట్లాడిన మాట, ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు, మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని. వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు తడుముకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ